చేసుకుందాం. సో మనం చాలాసార్లు ఈ మాటలు విన్నాం, అయినప్పటికీ మనం మరలా ఎందుకంటే దేవుని వాక్యం చాలా విలువైనది. ఎంత ధ్యానించినను ఇంకా ధ్యానించాలని, ఎందుకంటే అది తేనె కంటే మధురమైనది అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. సో సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం అందరూ తీద్దాం. సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. అయ్యో చెప్పండి హల్లెలూయా. వింటున్న వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ఎప్పుడు మనం ఆనందంగా ఉండాలి. నీకు ఇప్పుడు భయంకరంగా లోన ఏదన్నా పెయిన్ ఉన్నప్పటికీ నువ్వు ఆనందంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆనందాన్ని నీ శరీరంలో నీ మానసికంగా అలవాటు చేసుకుంటావో దేవుడు దాన్ని నీకు ఇచ్చేస్తాడంతే. ఆమేన్. సో ఇప్పుడు ఎవరైనా నాలో ఈ బలహీనత ఉంది, అందుకని నేను ఇలాగ కూర్చోలేకపోతున్నాను, కష్టంగా ఉంది అన్న వాళ్ళు ఆనందంగా ఉండండి. ఆ ఆనందం అతి కొద్ది సెకండ్లోనే దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఆమేన్. అది కొద్ది సెకండ్స్లోనే. ఎందుకంటే నువ్వు నా దేవుడు ఆయన మందిరంలో ఆయన జీవం కలిగిన మాటలు నేను వింటాను కాబట్టి నాకు ఆనందాన్ని ఇస్తాడని నువ్వు నమ్మాలి. అదే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోమాక. నీ సొంత బుద్ధి అంటే మనల్ని సృజించింది దేవుడు, కానీ ఆ దేవుణ్ణి మనం కాదనుకున్నాం. ఎప్పుడు? ఆది కాలంలో. నాకు ఆ దేవుడు వద్దు, నా సొంత బుద్ధి కావాలి అనుకున్నాం. నా సొంత బుద్ధి కావాలనుకున్న తర్వాత ఏమైపోయింది? నెట్టివేయబడ్డారు. అలాగని వదిలేలా దేవుడు వదిలేలా, వారిని కాపాడుతూనే ఉన్నాడు. మరలా ఆ దేవుడే తన కుమారుణ్ణి నీకోసం పంపించి ఆయన మన అవిధేయత నిమిత్తం ఆయన్ని బలిగా అర్పించి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మనందరం మన సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన ఆత్మను ఆధారం చేసుకుని జీవించాలని పరిశుద్ధాత్మను అందరికి ఇచ్చాడు. హల్లెలూయా. సో ఇప్పుడు మనందరిది యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని అంగీకరించిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు. నిన్నటి శనివారం పురుషుల కూడికలో మేము ధ్యానం చేశాం. వచ్చిన వారం ధ్యానం చేశాం. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం. 20వ అధ్యాయం 21. అప్పుడు యేసు సమాధానం కలుగును. ఇది ముఖ్యమైనది. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను అని ఊది కింద చదవం చక్కగా చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. హల్లెలూయా. అంటే అనేసి ఊరుకున్నాడా? దేవుని ఆత్మను మనకిచ్చేసాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎవరిని పంపినట్టు మనల్ని పంపుతున్నాడు అంటే ఈ లోకంలోకి? తండ్రి తన కుమారుణ్ణి ఎలాగ పంపాడో, యేసుక్రీస్తు ఏ అధికారంతో వచ్చాడో, యేసుక్రీస్తు ఏ ఆత్మతో వచ్చాడో, యేసుక్రీస్తు ఏ ప్రేమతో వచ్చాడో, యేసుక్రీస్తు ఏ త్యాగంతో వచ్చాడో, అదే విధంగా నమ్మిన వారందరినీ దేవుడు పంపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
అంటే అటువంటి పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. అది ఆధారం చేసుకోవాలి మనం. సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. ఈరోజు నేను ప్రభువునందు విశ్వాసం ఉంచానని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఒక్కొక్కసారి భావోద్వేగాలకు గురైపోతున్నాం. అదే పరిశుద్ధాత్మ నడిపింపు అంటున్నాం. లేకపోతే 10 మంది చెబితే ఇదే నడిపింపు అంటున్నాం. లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అదే నడిపింపు అంటున్నాం. అని మనం ఎదురు చూడాలి, మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడని. హల్లెలూయా. పూర్తిగా పూర్ణ హృదయంతో ఆయన మాట మీద నమ్మకం ఉంచాలి. మన జీవితానికి విశ్వాసం అనేది ఒక ప్రధానమైనది. విశ్వాసం అనే ఖచ్చితమైన పునాది మన జీవితంలో ఉండాలి. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. ఇంటికి పునాది ఎంత ముఖ్యం. పునాది సరిగా లేకపోతే ఇల్లు నిలబడదు. క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది ఒక పునాది లాంటిది. ఆ విశ్వాసం సరైనగా లేకపోతే నీ విశ్వాస జీవితం నిలబడదు. సొంత ఆలోచనలతో వెళ్ళిపోతాం, నీ మనసుకు నచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే గ్రంథకర్త అంటున్నాడు సొలొమోను, ఎందుకంటే సొలొమోను జీవితంలో జరిగినవి ఇవన్నీ, ఆయన జరిగినవి, ఆయన అనుభవించినవి, సామెతలు, పరమగీతాలు, ప్రసంగి ఆయన రాసుకుంటూ వచ్చాడు. దేవుడు ఆయన ఎంతగానో దీవించాడు, కానీ ఆ దీవెన ఆయన నిలుపుకోలేకపోయాడు, ఆశీర్వాదాన్ని నిలుపుకోలేకపోయాడు. పరిస్థితులు, వాతావరణం మారిపోయే వారికి దేవుడికి దూరం అవుతూ వచ్చేసాడు. బుద్ధి, జ్ఞానం అన్నీ ఇచ్చేసాడు దేవుడు ఆయనకి. పరిపాలన ఎలా చేయాలో జ్ఞానం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, ఘనత, గౌరవాన్ని ఇచ్చాడు. భూదిగంతముల నుంచి ఈ జ్ఞానం ఎట్టిదో అని తెలుసుకోవడానికి షెబా దేశపు రాణి వచ్చింది ఆయన్ని దర్శిద్దామని, ఆయన మాటలు విందామని ఖర్చు పెట్టుకుని వచ్చింది. వెండి బంగారాలు తీసుకుని కానుకలు ఇద్దామని వచ్చింది. అంత గొప్ప జ్ఞానం ఆయన సంపాదించుకుని పరిస్థితులు మారే వరకు దేవునికి దూరం అయిపోయాడు. ఏం కాదులే అనుకున్నాడు. ఒక భార్య కాకపోతే ఏమైంది, ఇంకో భార్యను చేసుకుందాం, ఇంకో భార్య కాకపోతే ఇంకో భార్యను చేసుకుందని, అలాగా వివాహాలు చేసుకుంటూ దేవుని ఆరాధించట్లో అశ్రద్ధ చూపించి దేవునికి దూరం అయిపోయాడు. వచ్చిన స్త్రీలు ఆరాధించడానికి ఆయన్ని ప్రోత్సహించలేదు, కానీ వెనక్కి తీసుకొచ్చి మరొక విధంగా తను బ్రతుకుని పాడు చేయడానికి ప్రోత్సహించింది. మన జీవితంలో మనం కొద్దిగా ఎదురు చూస్తూ ఉండాలి. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు, మన సొంత బుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. నమ్ముట వలన జీవించేదావు స్నేహితుడా నీవు భయపడకు. అందరూ నమ్ముట వలన జీవించేదావు స్నేహితుడా నీవు భయపడకు. చెడియకుమా సృష్టికర్త నిన్ను, హల్లెలూయా, చెడియకుమా బెదరకుమా సృష్టికర్త నిన్ను నడిపించును. నమ్ముట వలన స్నేహితుడా నీవు భయపడకు. అన్ని సమయాల్లో ఆయన అధికారానికి మనం లోబడాలి. 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. మూసుకుపోయిన మార్గాలను తెరుస్తాడు. ఆయన, ఎటెల్లాలో తెలియక ఆగిపోయావు,
వాస్తవానికి నీ జీవన గమ్యం ఎక్కడో ఉండాలి, కానీ ఇంకా ఇక్కడే ఉన్నావు. కారణం ఏంటంటే కొన్ని సమయాల్లో మన ఉద్వేగాలు, లేకపోతే ఎవరో చెప్పిన మాటలు, లేకపోతే కుటుంబ ప్రేరణ మనం ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళిపోయాం. గ్రంథకర్త అంటున్నాడు, స్వబుద్ధిని ఆధారం చేసుకోమాక, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోమాక. నీ సొంత బుద్ధి వల్ల నీవు నష్టపోతావు, దేవునికి దూరం అయిపోతావు. అది ఆధారంగా ఉండకూడదని నీకు సహాయకుడిగా పరిశుద్ధాత్మనిచ్చాను. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడుగా పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మకం ఉంటే ఆ పరిశుద్ధాత్మ మనల్ని నడిపించింది. ఆ పరిశుద్ధాత్మతో మనం ముందుకు సాగొచ్చు. ఒక్కొక్కసారి ఆ మార్గం లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి చాలా త్వరగా అవ్వచ్చు. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. ఒక్కోసారి లేట్ అవ్వచ్చు. చూడండి 37వ కీర్తన 3-5 వచనాలు చదవండి. 37వ దావీదు కీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచు, మేలు చేయుము, దేశమందు నివసించు, సత్యమును అనుసరించుము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి. సహజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి కీడు చేయమని చెప్పడు. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. ఎవరికి కీడు చేయమని చెప్పడు, మేలు చేయమంటాడు. కానీ మన సొంత బుద్ధి ఎంతవరకు చేస్తాం మేలు? ఎప్పుడు మనమే చేయాలా మేలు? వాళ్ళు ఏం చేయరా? అది ఎవరి బుద్ధి? స్వబుద్ధి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు మేలు చేయలేవు. కానీ దేవుడు నీకు మేలు చేసే పరిశుద్ధాత్మను నిరంతరం నీకు తోడుగా ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. మన మార్గంలో వెళ్తూ ఉన్నాం, ఎవరో పాపం దిక్కు లేకుండా అక్కడ పడిపోయి ఉన్నారు. సరిగా బట్టల్ని రోడ్డుకి దగ్గరలో బళ్ళు వస్తాయేమో, బళ్ళు తొక్కుతాయేమో, నువ్వు చూసావు. సాధారణంగా అందరిలాగా వెళ్ళిపోయావు. ఒక కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత నీలో ప్రేరణ వస్తుంది, అయ్యో అక్కడ కొద్దిగా పక్క కన్నా లాగితే బాగుండేదేమో, కొద్దిగా పక్కకు తీస్తే బాగుండేదేమో, ఏదైనా వెహికల్ వస్తే నేనే చూశాను కదా, నేనే చేయాలి కదా అని నీకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. కానీ నువ్వేమన్నావు, నాకు టైం లేదు, వెనక్కి వెళ్ళిపోతే నేను వెళ్ళాల్సిన పని కాదు, ఎవరో ఒకడు చూసుకుంటాడులే. ఇదేం బుద్ధి? ఇది స్వబుద్ధి. నేను ఉదాహరణ మాత్రం చెబుతున్నాను. ఇది స్వబుద్ధి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోమాక. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఆయన మీద నమ్మకం పోతుంది నీకు. యెహోవా యందు నమ్మకం ఉంచు, మేలు చేయి, మేలు చేయి. ఎంతవరకు చేస్తాం బ్రదర్? నేను అతను కీడు చేస్తున్నా కానీ మేలు చేస్తానే ఉందామా? చేయటమే. యేసుక్రీస్తు మేలు చేశాడా, కీడు చేశాడా? చెప్పండి. చెబుతూనే ఉన్నాడు. 2 సార్లు గద్దించాడు, బుద్ధి మార్చుకోవా అన్నాడు. నాకు డబ్బే ముఖ్యం అన్నాడు. ఇది లేఖనం మందు రాయబడింది కాబట్టి నెరవేరాలి అన్నాడు. అంతే. అంటే ముందుగానే హెచ్చరించారు, జాగ్రత్త చేసుకో, ఏమైనా అవకాశం ఉంటే సరిదిద్దుకో. అందరూ ఒకవైపు చూస్తుంటే నువ్వేమో డబ్బు వైపు చూస్తున్నావు. నీ దృష్టి అంతా డబ్బు వైపు ఉంది. నీ చూపు మార్చుకోలా. పేగులు బయటకు వచ్చేసినాయి. ఆఖరికి తను తానే ఉరిపోసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చింది. వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డారా, మనం మన స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము
నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ మార్గము ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. నేనేం చేయాలి, ఎలా నడవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఆయనకు అప్పచెప్పాలి. అంటే మనము ఆయన వెహికల్ ఎక్కేసారు, అప్పుడు ఆయనే తీసుకెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ రక్షణలో ఉన్నాం కాబట్టి ఆయనకి, ఆ అధికారానికి మనం లోబడాలి. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతుంది ఇదంతటికి కారణం మనకి విశ్వాసం చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. విశ్వాసం అనేది లేకుండా దేవుణ్ణి సంతోష పెడతామా? పెట్టగలమా? పెట్టలేము. దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, మొదటిగా చూద్దాం మనం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో కూడా ఈ మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. అంటే నువ్వు నీ స్వబుద్ధిని వదిలివేయాలంటే ఎవరి మీద నమ్మకం ఉండాలి? దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుని వాక్యం మీద నమ్మకం ఉండాలి. ఆ వాక్యాన్ని మనం అనుసరించి జీవించాలి. అయ్యో ఇక్కడ కూడా వాక్యమా? కొన్నిసార్లు పనికి రావట్లేదు కదా. ఇక్కడ కూడా ప్రార్థన, అక్కడ కూడా ప్రార్థనే. ఆమేన్. అందరం చెబుదాం హల్లెలూయా. అన్ని చోట్ల ప్రార్థనే, అన్ని చోట్ల వాక్యమే. భూమి అంతటా ఆయన నీతి నెరవేరాలి, ఆయన పరిశుద్ధతే ఉండాలి. ఆమేన్. యేసుక్రీస్తు వారు శిష్యులకు ఏమని ప్రార్థన నేర్పించాడు? ఒకసారి అందరం పలుకుదామా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. అంటే అదే నెరవేరాలంటే మనిషి యొక్క స్వబుద్ధి ఆధారం చేసుకుంటే నెరవేరుతుందా? ఖచ్చితంగా నెరవేరుతుంది, అవకాశమే లేదు. అంటే యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యం తీసుకుని వచ్చి ఏమి నేర్పిస్తున్నాడు మనకంటే, నీ స్వబుద్ధి కాదు, తండ్రి యొక్క చిత్తము నీ జీవితంలో నెరవేర్చాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన వల్ల జీవించాలి. ఆయన యేసుక్రీస్తుని ఎలాగా చూశాడో నిన్ను కూడా అలాగనే చూస్తున్నాడు ఆయన. అబ్బా, అంటే యేసుక్రీస్తు కంటే నువ్వేం తక్కువ కదా ఆయన దృష్టిలో, తండ్రి దృష్టిలో. ఆ మాట చూశారు కదా, 20:21 యోహాను సువార్త, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను అని ఊది పరిశుద్ధాత్మను వారికి విడుదల చేశాడు. తారతమ్యం లేదు. మరి నువ్వు నేను అలాంటి విశ్వాసం. ఎంతమంది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నారండి ఈరోజు? ఇప్పుడు కోటేశ్వరరావు సాక్ష్యం చెబుతుంటే విన్నాం కదా, ఎంత సంతోషం వాళ్ళ తండ్రికి కుమార్తె పాస్ అయినందుకు. ఎంత సంతోషం. అంటే తను ఊహించింది కంటే ఎక్కువ వచ్చింది, ఇంకెంత సంతోషం. గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తాడు కదా. ఏమో ఇచ్చాడు నాకు తెలియదు, ఇవ్వకపోయినా బాధపడు మాకండి. హల్లెలూయా. భలే వాడు, అనవసరంగా మాకు బిగ్ గిఫ్ట్లు అని లేనిపోయిన పెట్టాడు అనుకోవద్దు. బహుమానం. దేవుడు మన జీవితం పట్ల, మన విశ్వాసం పట్ల సంతోషపెడితే మనం బహుమానం ఇస్తాడు. హల్లెలూయా కదా. మనకి ఆ బహుమానం రావాలంటే మన విశ్వాసంలో ఏముండాలి? ఎదుగుదల ఉండాలి. ఆమేన్. అందరం చెబుదాం హల్లెలూయా. ఎదుగుదల. విశ్వాసంలో మనం ఎదగాలి. ఈరోజు వయసుతో పాటు విశ్వాసం పెరుగుతుందా అంటే చాలా వరకు తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది కదా. వయసుతో పాటు విశ్వాసం పెరగాలి, దేవునికి దగ్గర అవ్వాలి మనం. కానీ ఏమవుతుంది? దూరం అయిపోతుంది. అంటే చనువు ఎక్కువైపోతుంది. ఒకప్పుడు కనక కనపడితే అన్నయ్య అని పిలిచేవాడిని, ఇప్పుడేమో కనక అంటున్నా. ఇంకో సంవత్సరం పోతే ఏం కనక అంటారు. అంటే ఏమవుతుంది? కనకతో నా స్నేహం చనువుకను అగౌరవానికి గురవుతుందా?
అర్థమైందా మీకు? ఫస్ట్లో కనక అన్నయ్య అని పిలిచాను. కొద్ది రోజులు ఎవరికి ఏం కనుక అంటున్నా. తర్వాత ఏ కనుక అంటే అరే కూడా అంటాయి కొంత, ఇంకో కొద్దిగా చనువు ఎక్కువైతే. అంటే దేవునిలో విశ్వాసం ఎదగాల్సింది ఏమవుతుంది మనకి? ఏం చేయలే. ఏం చేస్తాడు ఆయన? ఏం చేయడు. అంటే ఇక్కడ నీ స్వబుద్ధి ఆధారం చేసుకుంటున్నావు, నీ సొంత గుణగణం ఆధారం చేసుకుంటున్నావు. బైబిల్లో చాలామంది దేవుడు చెప్పిన మాటను వెనక స్వబుద్ధిని ఆధారం చేసుకుని పతనమైపోయిన వారు ఉన్నారు. దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. అంటే ఏం చేయలే. హల్లెలూయా, అందరూ చెప్దాం హల్లెలూయా. సహవాసం పెరిగే కొద్ది గౌరవం పెరగాలి, కానీ సహవాసం పెరిగే కొద్ది అగౌరవం రాకూడదు. అంతేనా? ఫ్రెండ్స్ని ఫస్ట్ ఎలా కలుస్తాం మనం? చాలా చక్కగా మంచిగా పలకరిస్తాం. తర్వాత అన్నయ్య పోయిద్ది, అరే మామ. తర్వాత ఎరా, అరే స్నేహం అగౌరవం తీసుకొస్తుందా? నేను ఎందుకు ఈ ఉదాహరణ మీకు తెలియజేస్తున్నా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు సహవాసం విశ్వాసంలో బలపడే విధంగా ఉందా, విశ్వాసంలో తగ్గిపోయే విధంగా ఉందా? అంటే మధ్యలో మనకేదో తెలిసిపోయిందని చెప్పి సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటున్నాం, సొంత ఆలోచనతో మనం ముందుకెళ్తాం. పూర్ణ హృదయంతో పరిశుద్ధాత్మ మీద ఆధారంగా ఆ అధికారానికి లోబడి మనం ముందుకు వెళ్ళాల్సింది. మనం వెనక్కి వెళ్ళిపోయి మనం ముందుకు ఎప్పుడుకో వెళ్ళాల్సింది, ఇంకా ఇక్కడే ఉన్నాం. కారణం ఏంటంటే మార్గం మూయబడింది. యెహోవా యందు నమ్మిక ఉంచి ఏం చేయాలి? మేలు చేయాలి. ఆమేన్. అందరం చెబుదాం హల్లెలూయా. కానీ ఆ మేలు చేయలేకపోతున్నాం. మేలు తెలుసు, కష్టంలో ఉన్నారు, చాలా కష్టంలో ఉన్నారు. నీ దగ్గర ఎంతో కొంత మొత్తం ఉంది అంటే నువ్వు చేయగలవు సహాయం. మనం చేసేది ఎందుకు? ఎవరొకరు చేస్తారు, వాళ్ళకి బోల్డ్ మంది తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు చేస్తే పోలా అంటున్నాడు. ఆమేన్. దేవుడితో, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళు అందరం ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తాం. ప్రేరణ వస్తుంది నీకు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తే అది చాలా కాలం అయింది, మనకి అసలు వెళ్ళలేదు ఎప్పుడు అనిపిస్తుంది. కాకపోతే వెంటనే వాళ్ళ మిస్సెస్ అంటది, వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అయింది, మన ఇంట్లో చేసుకుంటే సరిపోలా అని. నిజమేనా? ఇది కూడా పరిశుద్ధాత్మ నడిపింపే. ఆమేన్ హల్లెలూయా అంటున్నారు. పిల్లలు అంటున్నారు, మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుంటుంది అంటున్నారు. ఇది కూడా పరిశుద్ధాత్మ నడిపింపే అంటున్నారు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవునితో దగ్గర అవ్వాల్సిన నీ జీవితాన్ని దూరం చేసుకుంటున్నావు. ఈ మాటికి ఆయన షోల్డర్ కింద ఉండాల్సిన వాళ్ళం మనందరం. హల్లెలూయా. నా తండ్రి అని మనం తల ఎత్తి మాట్లాడుతుంటే నా కుమారుడు ఆయన మనతో మాట్లాడాల్సిన పరిస్థితి. పౌలు అంటాడు, మీ వయసును బట్టి చూస్తుంటే, మీ పరిస్థితిని బట్టి చూస్తుంటే మీరు బలమైన ఆహారం తినవలసిన వారు. ఆమేన్. చూడండి ఒక్కసారి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదువుదమ్మా. 1-2 వచనాలు. మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ఆ పరిస్థితి వచ్చేసిందంట. ఏంటి ఆ పరిస్థితి అంటే, మీరు పసిబిడ్డలు అయిపోయారు. ఇప్పుడు
నేను మీకు సండే స్కూల్ స్టోరీ చెబితే ఎలా ఉంటుంది? అనగనగా అని స్టార్ట్ చేశాను అనుకో, ఎలా ఉంటుంది? మీ పిల్లలమా అంటారు. నిజమేనా, మీరు పిల్లలు కదా అని నేను అంటాను. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ ప్రేరణతో మనల్ని మనం చూసుకుంటే మనం పిల్లల కంటే ఇంకా తక్కువగా ఉన్నాం. అయ్యో కదా, ఇక్కడ అదే అంటున్నాడు, పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి క్రీస్తునందు అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. అయ్యో, ఈ పాటికి మీరు భోజనం చేయాల్సిన వాళ్ళు. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి మీరు అన్నం తినాల్సిన వాళ్ళు, కానీ ఇప్పటికీ మిమ్మల్ని ఎత్తుకుని పాలు పట్టియాల్సి వస్తుంది. అంటే విశ్వాసంలో ఎదగట్లా, స్వబుద్ధిని ఆధారం చేసుకుని మార్గం ఆగిపోయింది. ముందుకు సాగాల్సిన మనం ఆగిపోయి ఉన్నాం. వాక్యం వింటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం పసిబిడ్డలం కాదు. ఆమేన్, హల్లెలూయా. మనం పాలు తాగటం అయిపోయింది. ఇప్పుడు పుష్టికరమైన ఆహారాన్ని తినాలి. మనం బలమైన ఆహారం తినేవారిగా మనం ఉండాలి. అలాగ ఉండాలంటే మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఏముండకూడదు? సొంత బుద్ధి ఉండకూడదు, సొంత ఆలోచన. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉండాలి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో మనం ముందుకు సాగాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. యెహోవాను శాంతపరచక మునిపే నా మీద నా అంతట నేను. ఇక్కడ మనం జాగ్రత్తగా వినాల్సిన మాట, నా అంతటా నేను. ఏముంటుంది అక్కడ? 13వ అధ్యాయం 12వ వచనం, అంతేనమ్మా? ఏమంటుంది? నా అంతటా నేను సాహసించి, ఐ ఫోర్సెడ్ మై సెల్ఫ్. నా అంతటా నేనే చేశాను. అంటే నేను ఎవ్వరి దేవుని భయం లేకుండా చేశాను. దండెత్తి వచ్చారండి ఫిలిస్తీన్లు, వేల పైన. మీరు 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివితే చాలా ఎక్కువ మంది ఇసుక రేణువుల వల్ల ఉన్నారంట సైన్యం. వీళ్ళని చూసి భయం వేసింది. సమూయేలు వస్తానన్నాడు దహనబలి చేయడానికి. సమూయేలు చెప్పిన టైం అయింది, కొద్దిగా టైం అయింది, క్లియర్గా ఉంది అక్కడ. నిర్ణయ కాలం అయిపోయింది. వెయిట్ చేయలేక జనం వెళ్ళిపోతారేమో, జనం మరి నన్ను తక్కువ వాడిగా చూస్తారేమో, సమూయేలు కోసం ఎదురు చూసేది రాజు అయ్యుండి అని అంటారేమో అని చెప్పి ఈ సౌలు మహారాజు తనంతట తానే బలి అర్పించడానికి ముందుకెళ్ళిపోయాడు. దానికి వచ్చిన బహుమానం ఏం తెలుసా? రాజుగా దేవుడు తనని తీసివేశాడు. చూడండి అక్కడ మాట రాసి ఉంటుంది. తర్వాత చదవండి, 14వ వచనం ఒకసారి చదవండి. అందుకు సమూయేలు 14వ వచనం చదవండి. యెహోవా తన చిత్తానుసారమే మనస్సు గల యొక్కను కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనముల మీద అతనిని అధిపతిగా నియమించును. అంటే నిన్ను తీసివేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దేనితో ఆధారపడి జీవించాలి? దేవుని మీద ఆధారపడి జీవించాలి. నువ్వు దేనికి ఆధారపడుతున్నావు? నీ అంతటకు నువ్వు ఆధారపడి జీవిస్తున్నావు. నేను జ్ఞానవంతుడిని అని అంటున్నావు, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు. దానివల్ల ఏమైపోయింది? పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, నెట్టిపోయి పడుతున్నావు.
వాక్యం వింటున్న ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మన జీవితంలో మనం వెళ్ళవలసిన మార్గం ముయ్యబడుతుంది. దేవునికి మనం దూరం అయిపోతాం. నిన్ను ఆశీర్వదించే సమయం దేవునికి తెలుసు. హల్లెలూయా. నువ్వు షార్ట్కట్లో వెళ్ళినంత మాత్రాన నీ మీద కుమ్మరించబడదు దీవెన. ఆయన సమయంలో మనందరం జీవిస్తాడు. ఆమేన్. తెలుసా, ఇక్కడ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి మీద దేవుని మెండైన దీవెన కుమ్మరించబడుతుంది. ఎప్పుడంటే నువ్వు అనుకునే టైం కాదు, ఆయన అనుకునే టైంలో ఆయన ఇస్తాడు. ఆత్మలో ఎదగాలన్నా, ఇలోక సంబంధంగా ఎదగాలన్నా ఆయన ఇస్తాడు. మనం సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ముందుకు పరిగెత్తాల్సిన అవసరము లేదు. విశ్వాసం కలిగి ఆయనకి ఇష్టడిగా జీవించాలి. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మరొకరిని చూద్దాం. మనకు తెలుసు ఆయన. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. ఎవరైనా లూకా సువార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించినట్టు. ఏందంట? కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైన సుఖము, అంటే తన మనసుకు నచ్చిందల్లా చేశాడు. కాబట్టే అగాధంలో ఉండవు. లేకపోతే అగాధం నుండి తప్పించబడేవాడివి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ఇష్టానుసారమైన జీవితం నిన్ను మరణం తరువాత దేవుని దగ్గరికి చేర్చదు. ఎక్కడికి చేర్చిద్ది? బిలాము నరకంలోకి చేరుస్తుంది. ఇక్కడ ధనవంతుడిని అక్కడికే చేర్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు వచ్చాను మరి ఇక్కడికి? నేను ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంది? లోకంలో ఆనందించాను, ఇక్కడేంది వేదన పడుతున్నాను అని అబ్రహాముని ప్రశ్న అడిగితే అబ్రహాము యొక్క జవాబు ఏంటంటే, నువ్వు భూమి మీద జీవించినంత కాలము నీకు కంటికి నచ్చిందల్లా, నీ మనసుకు నచ్చిందల్లా చేసుకుంటూ పోయావు. అంటే నీ సొంత బుద్ధే ఆధారం చేసుకున్నావు, కానీ దేవుడి మీద ఆధారపడలా, దేవుని అధికారం మీద ఆధారపడలా, దేవుని వాక్యం మీద ఆధారపడలా, ఆయన మీద నమ్మకం ఉంచలేదు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? నరకంలోకి వచ్చావు. లాజర్ అయితే కష్టపడుతూ కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఎక్కడున్నాడు? నా పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెబుతామా హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వెలా జీవిస్తున్నావు? కొంతమంది భార్యలు అంటారు భర్తలో, నువ్వు చెప్పిందల్లా చేయాలా, నా ఇష్టం. భర్త అంటాడు, ఎస్ నేను చెప్పిందే చేయాలి, నా ఇష్టం అంటాడు. పిల్లలు అంటారు, మేము ఎదిగాం కదా, ఇంకా మీరు చెప్పింది చేయాలా అంటారు. ఎవరు చెప్పింది చేయమాకండి, మనందరం కలిసి యేసయ్య చెప్పింది చేయాలి. గడి చప్పలు కొడదామా హల్లెలూయా. మన గృహ యజమాని యేసయ్య, మన అధికారి యేసయ్య. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మకు మనం అవకాశం ఇవ్వాలి. ఒక ఆమె ఉంది, ఆమె యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ఆమెకు తెలుసు, ఈరోజు చాలామంది తెలియదు, అప్పుడు ఆమెకు తెలుసు, బైబిల్లో ఉన్నారు, జరిగిన కథనే చెబుతున్నాను. అయ్యా, మీరు వచ్చినప్పుడు నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఒక అబ్బాయి ఏమో నీ కుడి పక్క ఉండాలి, ఒక అబ్బాయి ఏమో ఎడమ పక్క ఉండాలి. నా ఇద్దరు పిల్లలే నీ పక్కన ఉండాలి, ఇంకెవరు ఉండటానికి లేదు. నువ్వేమో రాజుకు ఉండాలి, ఒక అబ్బాయి ఏమో ఆర్థిక శాఖ మంత్రికి ఉండాలి, ఇంకొక అబ్బాయి ఏమో హోమ్ మినిస్టర్కి ఉండాలయ్యా, ఇంకెవరు ఉండటానికి లేదయ్యా. అదే అడిగింది. అంటే ఒక్కొక్కసారి మన విశ్వాస పరిమితి ఏం అడగాలో కూడా తెలియట్లా.
ఇలా అడిగితే బాగుండు, అయ్యా నువ్వు ఉంటే చాలయ్యా మాకు. హల్లెలూయా కదా, నీవుంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు, నీ ఉంటే ఉంటానేసయ్యా. ఒక్క నిమిషం ఆపుకొని అందరం చప్పలు కొడదామా? ఎంత బాగా పాడాం, ఎంత బాగా పాడాం. ఎంతసేపు ఉంటుందో ఈ ఆత్మ నడిపింపు. హల్లెలూయా. మరి అన్ని సమయాల్లో ఆయన ఉండాలి మన జీవితంలో. ఒక తప్పు చేస్తున్నప్పుడు పక్క నుంచి అనా అది కాదు, నా అధికారం అది కాదన్నప్పుడు లేదు, ఇప్పుడు కొద్దిసేపు ఉండు ప్రభువా, ఇక్కడ కొబ్బరికాయ కొట్టాల్సిందేలే ప్రభు, నీకు తెలీదు. అధికారానికి లోపట్ల కొన్ని సమయాల్లో పూర్ణ హృదయంతో ఉండాలి. ఈ లోకంలో కలిసిపోయే జీవితం కాదు మనది. మనం రాజులం, యాజక సమూహం. హల్లెలూయా. రాయల్ ప్రీస్ట్, మనం ఓ ప్రత్యేకమైన జనం. మనం ఈ లోకానికి ఉప్పు, మనం ఈ లోకానికి వెలుగు. ఆమేన్. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ చీకటి పోవాలి, వెలుగు రావాలి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమవ్వాలి? రుచి మారాలి. ఊరు మంచిదే గాని ఊటలన్నీయు చెడిపోయేనే, ఊరు మంచిదే గాని ఊటలన్నీయు చెడిపోయేనే, ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతానొందెనే, ఉప్పు వేసిన ఊట అక్షయతానొందెనే, ఊహలు నాదు పూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. ఉప్పు వేస్తే ఏమైందంట? ఊరు చూస్తే చాలా మంచిది, ఆ ఊళ్ళో నీళ్ళు ఎట్టుండి చేదైపోయినాయి. ఏమేసారు ఆ నీళ్ళలో? ప్రవక్తని పిలిచి ఉప్పు వేశాడంట ప్రవక్త. ఊరు నీళ్ళన్నీ మారిపోయి మధుర జలమైపోయినాయి. ఆ రోజు ప్రవక్త ఉప్పు వేశాడు, యేసుక్రీస్తు వచ్చి అంటున్నాడు, మీరే ఉప్పు అంటున్నాడు. హల్లెలూయా. గిడ చప్పలు కొడదాం. హల్లెలూయా. మనం వెళితే, మనం ఆ గృహంలో పాదం మోపితే, మనం ఆ గ్రామంలో పాదం మోపితే ఆ ఊరు మారిపోతుంది. అది మన ధన్యత. ఆమేన్. అది మన భాగ్యం. మరి అటువంటి భాగ్యాన్ని పొందుకున్న నీవు ఇంకా సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ఆ ధన్యతను నీలో నుంచి రానిట్లా బయటికి. హల్లెలూయా. నువ్వు వెలగాల్సింది నీవు నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుని ఇంకా వెలగలేకపోతున్నావు. అధికారంతో మనం శాసించాలి ప్రియదేవుని బిడ్డలారా. ఆమేన్. శిష్యులు ఎక్కడైనా అనారోగ్యంతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని ప్రార్థన చేసినట్టు బైబిల్లో రాసి ఉందా? రాసి ఉందా? నా సమాధానం చెప్పాలి. రాసి ఉందా లేదా? అయ్యా రాసి ఉందా? ఎక్కడన్నా యేసుక్రీస్తు శిష్యులు బాగాలేదు ఎవరికో, అక్కడికెళ్ళి మొక్కలు వేసి స్తోత్రం హల్లెలూయా అని ప్రార్థన చేశారు ఎక్కడన్నా? ఏం చేశారు?
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను చెప్తాను, లేచి నిలబడవు. అంతే. స్వస్థత కలగా నీకుంది కదా, స్వస్థత పొందు. ముందు వెనక ఏమీ లేదు. అది నీవు నేను ఎదగాల్సిన పద్ధతి. ఏడు చప్పలు కొడదాం, హల్లెలూయా. అది దేవుడు నీలో నాలో కోరుకుంటుంది. కానీ మనం ఇంకెక్కడ ఉన్నాం? స్తోత్రం స్తోత్రం పూనకం వచ్చిందాక. అంటే మనకు అనిపించాలి, ఏదో మనకు అనిపించాలి భావోద్వేగం. హల్లెలూయా. అది ఎవరిది? పాడగొట్టు, పడు, కొట్టు, బాగొట్టు, ఎగరాలి అంటే రావాలి ఏదో. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు ప్రియదేవుని బిడ్డలారా. మన సొంత బుద్ధి వల్ల ఈ పాటికి నువ్వు ఎంతో ఆత్మీయుడు అవ్వాల్సిన వ్యక్తివి. ఈ పాటికి నువ్వు అనేక మందిని రక్షణలోకి తీసుకురావాల్సిన వ్యక్తివి. ఈ పాటికి నువ్వు ఒక గ్రామాన్నే కదిలించాల్సిన వ్యక్తివి. ఎక్కడ ఉండిపోయావు? ఆడే ఉండిపోయావు, కదలలేకపోతున్నావు. ఇప్పటికీ నీకు పీక పెట్టి పాలు అందియాల్సి వస్తుంది కదా. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఏం చేయాలంట? యెహోవా యందు నమ్మకం ఉంచండి, ఆయన మన కార్యాలన్నీ చేస్తాడు. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. మరి ఎలాగండి ఈ కార్యాలు? ఎలాగ మనం విశ్వాసం ఉంచాలి? ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. ఆశ్చర్యపడి చూచి ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అన్నాడు. నిశ్చయముగా ఖండితంగా చెబుతున్నాను. ఏందండి అంత విశ్వాసం ఆయనలో ఉంది? ఎవరతను? శతాధిపతి. ఎవరతను? చూడండి 5వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు. ఈ ఒక్క వచనాన్ని మనం 2-3 సార్లు చదవండి ప్రియదేవుని బిడ్డలారా. మీరు ఎన్నో వచనాలు అవసరం. 6వ వచనం చదవండి. అతను ఒక యేసుక్రీస్తు తెలియని వ్యక్తి, ఎన్నడూ యేసుక్రీస్తుని ఆరాధించిన వ్యక్తి. ఆయన కింద ఒక 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆయన 100 మందికి ఆఫీసర్గా ఉన్న వ్యక్తి, అంటే అధికారంతో ఉన్న వ్యక్తి. కానీ ఆ 6వ వచనంలో ఏముంది? 6వ వచనం ఒకసారి చదవండి. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడంటే 100 మంది ఉంటే ఈ ఒక్క వ్యక్తి కోసం ఎంత గమనం కలిగి ఉన్నాడండి ఈ శతాధిపతి కదా. ప్రత్యేకంగా చూస్తున్నాడు, తనని బాధపడుతున్నాడు. ఏయ్, నువ్వు పడిపోవడానికి కారణం ఏం తెలుసా? నేను డ్యూటీకి రమ్మన్నప్పుడు రాలేదురా అన్నాడా? మా ఇంట్లో చాలామంది పని చేస్తున్నారు, నువ్వు వచ్చి పని చేయలేదు, అందుకే నీకు ప్యారలైజ్ పక్షవాతం వచ్చింది అన్నాడా? ఆయన కోసం ప్రలాపించు. నేను అనుకుంటున్నాను చాలా వేదన పడి ఉంటాడు. ఎంత ప్రేమ అంటే యేసుక్రీస్తుకున్నంత ప్రేమ ఉంది ఈ శతాధిపతిలో. ఆమేన్. హల్లెలూయా. ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది. ఆకాశము కంటే, సముద్రము కంటే, నా తల్లి కన్నా, నా తండ్రి కన్నా మిన్నైనది నీ ప్రేమ. నా తల్లి కన్నా, నా తండ్రి కన్నా మిన్నైనది నీ ప్రేమ. మిన్నైనది యేసయ్య ప్రేమ. అంత ప్రేమ. మరి యేసయ్యతో స్నేహం లేదు, మనలాగా చర్చికి వెళ్ళాల, మనలాగా బాప్తిసం తీసుకోవాలా, మనలాగా సంవత్సరాలు మందిరానికి రాలా ఈ శతాధిపతి.
కానీ ఆ 100 మందిలో ఒక వ్యక్తి పక్షవాయుతో మిగులు బాధపడతానని గ్రహించాడు. అంటే ఎంత దగ్గరగా చూశాడంటావు? తీసేయండి, ఇంకోటి పెట్టుకుందాం అన్నాడా? తీసేయచ్చు. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ప్రేమ కలిగి ఉండాల్సిన మనం తీసివేస్తున్నాం. ఇతంతో మనకు పని అవసరం అయిపోయింది, వదిలే అంటున్నాం. కానీ శతాధిపతి వదిలేయలేదండి. ప్రభువా, ఉద్యోగంలో ఉండి యేసయ్య దగ్గరకు వచ్చాడంట. కపెర్నహూములోకి యేసయ్య రాగానే ఆమేన్ కబురు పంపిలా, మా ఇంటికి వచ్చారు మనం ఒకసారి ఆయనని బాధకుండా ఒకసారి మా ఇంటికి వచ్చారు మనం కబురు పంపిలా, ఈయనే వెళ్ళాడు. ఎంత తగ్గింపు, ఎంత ప్రేమ, ఎంత గమనం ఒక్క వచనంలో ఉన్నాయి. హల్లెలూయా! ఎంత తగ్గింపు, ఎంత ప్రేమ, సాటి సహోదరుడి పట్ల ఎంత గమనం ఉన్నదా? ఏమండి, యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తే నీలో అంత విశ్వాసం ఎదుగుతూ ఉంటుంది. యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తే నీ సహోదరుడి పట్ల అంత అభిమానం పెరుగుతూ ఉంటుందండి. ఆమేన్. యేసయ్యను ప్రేమించే కొద్దీ ఆయన గుణగణాలు మనకు అర్థమైపోతూ ఉంటాయి. మరి ఈ బిడ్డ ఎంత ప్రేమించాడు నాకు తెలియదు, కానీ అంటున్నాడు మిగుల బాధపడుతున్నాడు అని చెప్పి యేసు నేను వచ్చి స్వస్థపరిచిన అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోకి వచ్చేటకు నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రం సెలవి, అప్పుడు నా దాసుడు బాగుపరచబడను. ఇంకొకటి కూడా తెలుసు, ఆయన చేర్చుకున్నంత మంచి హృదయం నా దగ్గర లేదని. ఏంటండి, బాప్తిస్వం ద్వారా నిన్ను కుమారుడిగా కుమార్తెగా అంగీకరించాడు యేసయ్య అంటే ఆయన దృష్టిలో నువ్వు పరిశుద్ధుడివి. హల్లెలూయా! మనం అనగలమా ఈ మాట? ఆయన ఒప్పేసుకుంటున్నాడు. 10 మంది ముందు వచ్చి నుంచి ఒప్పుకుంటున్నాడు, అయ్యా నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళి అంత యోగ్యుడినైతే నేను కాదులేయ్యా, నీ గురించి ఎంతో కొంత అర్థమైంది నాకు. నువ్వేం చేయదు, ఒక మాట చెప్పు, నీ మాటలో శక్తి ఉన్న సంగతి నాకు తెలుసు. గడి జబలు కొడతాం. హల్లెలూయా! నీ మాటలో శక్తి ఉందనే సంగతి నాకు తెలుసు. నువ్వు ఇక్కడుండి ప్రకటించు, నా దాసుడు అక్కడ లభిస్తాడు. ఈ నమ్మకం ఉందా ప్రియదేవుని బిడ్డలారా? మన జీవితాల్లో ఈ నమ్మకం ఉండేది. ఈ నమ్మకం కోల్పోవడానికి కారణం ఏంటంటే మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోవటం. మాట మాత్రం. అందుకే యేసుక్రీస్తు ఎవరి గురించి ఈ మాటల్లా ఇతని గురించి అన్నాడు, ఇశ్రాయేలీయుల్లో ఇంతటి విశ్వాసము నేను ఎవ్వరిలో చూడలేదని నిశ్చయముగా చెబుతున్నాను. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇతనుకున్నంత విశ్వాసం, ఇతనుకున్నంత నమ్మకం నేను ఎవరిలో చూడలే. కారణం ఏంటంటే తన దాసుల పట్ల ప్రేమ, తన దాసుల పట్ల గమనం, మూడోది తన దాసుల్ని బాగు చేయాలనే గుణగణం. ఆమె వదిలేద్దామని కాదు, బాగు చేయాలి. ఎట్టగట్ట బాగు చేయాలి. నన్ను నేను తగ్గించుకున్న పర్లా. ఒక శతాధిపతి వెళ్ళి యేసుక్రీస్తు ముందు క్రౌడ్ ఉంటుంది, యేసుక్రీస్తు ముందు జనం ఉంటారు, అందరిలో అయ్యా 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 నేను నిన్ను చేర్చుకున్నంత పరిశుద్ధుని కాదులయ్యా అని ఒప్పుకోవటం ఎంత తగ్గింపండి. ఒక శతాధిపతి ఎంత అనుమానంతో చూస్తారు ఆయనకి వెళ్ళి. అంటే ఎంత దుర్మార్గుడో అంటారా? అంటారు. కానీ తగ్గించుకున్నాడు. ఎవరి కోసం? తన దాసుడు బాగుపడాలని. ఆమేన్. ఈ బిడ్డకి క్రీస్తు యేసు కలిగిన మనసు ఉంది. ఆమేన్. కానీ క్రీస్తుని ఎరగడు, సహవాసం లేదు. ఈరోజు మనందరికి సహవాసం ఉంది, ప్రార్థన ఉంది, కానీ విశ్వాసం అనే పునాది లేదు, నమ్మకం లేదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఒక చిన్న స్కిప్, ఒక చిన్న జేసు. ఎవరు కర్చీఫ్ ఎవరు తీసుకున్నారు? ఎవరు లేదా కర్చీఫ్? ఒకసారి ఆపునాను. కర్చీఫ్ తిమోతి వెళ్ళాలి, నువ్వు మాట చెప్పు.
ఏం చెబితే వెళ్తాడు? చెప్పు. స్ట్రైట్గా అంటున్నాడు. ఇంకా చెప్పాలి, నువ్వు చెబుతాను ఉండాలి. అవద్దు. ఇంకేం చేయాలి? వెళ్ళిపోతున్నాడు, స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాడు. బాగా అక్కడ ఉందా? ఇంకా మీకు ఏమైనా అర్థమైందా? ఎవరికైనా ఏమైనా అర్థమైందా? మాట్లాడి పెట్టేసినా ఏమైనా అర్థమైందా? మీకు అర్థమైంది చెప్పండి. మీకు అర్థమైంది చెప్పండి. మీకు అర్థమైంది. ఏం అర్థమైంది? బుద్ధివాడిగా ఉన్న మాటగా ఆయన వచ్చి మార్గం చూపెట్టకుండా ఎవరికి చెప్పడం, ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది నాకు అర్థం. హల్లెలూయా. అంటే మనకు తెలీదు, ఎక్కడేముందో మనకు తెలీదు. ఈ లోకంలో జీవించే వాళ్ళకి ఎక్కడేముందో తెలీదు. కానీ ఒక స్వరం వినబడుతుంది, ఆ స్వరాన్ని విశ్వసించాలి. ఇది విశ్వాసం. అంటే విశ్వసించడం నుంచి బాటలు వచ్చిందా? మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ముందుకెళ్ళు, పక్కకెళ్ళు, కుడి పక్కకెళ్ళు, ఎడం పక్కకెళ్ళు, మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. సరిగా విని సరిగా ముందుకు వెళితేనే నిన్ను దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యలో నేను నడవను, ఇటు నడిస్తే రాదు, అటు నడిస్తే అంట, నాకు ఇటు నడవడం ఇష్టం లేదు, నా వల్ల కాదు అనుకుంటే ఏమైంది? నీవు అనుకున్న ప్రదేశానికి, దేవుడు నిన్ను తీసుకెళ్లాల్సిన ప్రదేశానికి నువ్వు చేరడం సమయం పట్టింది. కారణం ఏంటంటే మన సొంత బుద్ధిని మనం ఆధారం చేసుకుంటున్నాం. దేవుడు నన్ను నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి అందరూ లేచి నిలబడదామా? యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచండి. యెహోవా యందు నమ్మకం ఉంచండి. ఆయన మాట్లాడుతున్న దేవుడు, అనుక్షణం అనుదినం మాట్లాడే దేవుడు. ఆయన చెవికి ఏం వినపడుతుందో అది చేయండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో చేయండి. అలా కాదండి, నా సొంతంగా నేను చేస్తానంటే దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని నీవే దూరం చేసుకుంటావు.